గారిని ఇతర పద్మశాలి సంఘ ప్రముఖులను ఆత్మీయ బంధువులైన పద్మశాలి సోదర సోదరీమణులను అందరిని ఆహ్వానించి ఈరోజు ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ఐక్యతను చాటడమే కాకుండా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, పద్మశాలి సోదరులు ఆత్మ గౌరవమే కాదు త్యాగంలో కూడా ముందుంటారు. దీనికి ఉదాహరణ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆనాటి తెలంగాణ ప్రజలు తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర సాధననే ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతని లక్షలాదిగా నాడు ఉద్యమ బాట పట్టిండ్రు. ఆ ఉద్యమ సందర్భంగా చాలామంది ఉద్యమకారులు ప్రజానాయకులైనరు, ప్రజాప్రతినిధులైనరు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారినరు. వాళ్ళందరూ రాజకీయ ప్రయోజనం పొందితే ఒకే ఒక్కడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు. జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఆ నాయకుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళు కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు. కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాదరంగా ఆహ్వానించి ఆ రాజకీయ పార్టీకి పురుడు పోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. వారు వీరికి నీడనిచ్చిండ్రని ఆనాడు వారికి నిలువ నీడ లేకుండా ఆనాటి ప్రభుత్వాలు చేసినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు. నేనున్నదే ఈ ప్రజల కోసం, నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కానీ దురదృష్టం, వారు మరణించినప్పుడు వారు చేసిన